శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పైడిభీమవరం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సరగడపేట విలేజ్లో ఈరోజు దారుణ సంఘటన అయితే జరిగింది. అయితే ఈ నెల 8వ తేదీన ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒక వివాహిత మహిళ ఫ్యాన్కి ఉరేసుకుందంటూ వచ్చినటువంటి ఉదాంతం అయితే ఒకవైపు ఉంది. దాన్ని పోస్ట్ మార్టం రిపోర్టుల్లో భర్తే హత్య చేసేటంటూ ఒకవైపు అయితే పోలీసులు అయితే నిర్ధారించారు. డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరం గ్రామానికి సంబంధించినటువంటి తన తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆ ఇంటి వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. అయితే ఆ తల్లి ఎరకమ్మ అయితే ప్రెసిడెంట్ ఇక్కడైతే ఉన్నారు. ఒకసారి ఎరకంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ కూతురు ఎలా ఉండేవాళ్ళు ఏంటి ఆవిడ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పాప ఎలా ఉండేవాళ్ళు, మీతో పాటు సరదాగా ఉండేవాళ్ళు? అసలు ఏం మా అల్లుడు నా కూతురు సరదాగా వచ్చారు. ఒక్క చిట్టం కూడా ఇక్కడ ఉంచాడు కాదు నా అల్లుడు చంపలేదు. నా కూతురు చచ్చిపోయింది. ఏటు మరి కారణం చేత చచ్చిపోయింది. అది ఆడు చంపడం కాదు, మా అల్లుడు చంపడం కాదు. నా అల్లుడు నా కూతురు తొల్లాడు వచ్చారు. మర్నాడు ఇలాగ అయిపోయింది. వాళ్ళు చంపడం కాదు. మా అల్లుడు వల్ల ఏం తప్పునేదో ఈ కేసు ఆశపట్లోనే దీన్ని ముఖించినారు. మా ముఖించలేదు. మాకైతే న్యాయానికి రమ్మను. మరి ఎలా చేశారో వాళ్ళకే తీర్పు, మాకు తీర్పు కాదు. మా అల్లుడిని మాకు అప్పు చెప్పడమే కావాలి, అంతే. మరి మాకు తెలిసిన మట్టుకు అదే చెప్పాము. అంటే పోస్ట్ మార్టం రిపోర్టుల్లో చంపేశారని చెప్తున్నారు. మరి పోస్ట్ మార్టం రూపేసులు అంటే ఆవిడ అలా తీసుకుందేమో కానీ వాళ్ళకి అనుకోలేదు. ఉరోసుకుంది ఫ్యాన్ ఉన్నదట, కొంచెం ఫ్యాన్ ఉంటే బతుకుతుందట తీసుకెళ్ళారట. అది కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? మా కంప్లైంట్ ఏంటి ఉన్నది మాకేంటి, మా పిల్ల చచ్చిపోయి తీసుకెళ్ళేపారు మేము వచ్చేప్పటికి. మా ఇవ్వనేదంటే ఇవ్వలేదు. అక్కడ తేలు రాసుకొని రనుకోనం కానీ మళ్ళీ మా చేత పుట్ట తీయించుకోనరు. అక్కడ మళ్ళీ మాతో టేను ముద్ర వేయించుకోనరు. మాకు తేలు రాసి అంటారు అనుకోనం కానీ ఇలా మాకు కేసు బూసుకుంటుందని మేము అనుకోలేదు. అంతే అంతే. ఏం చెప్పలేను పోలీసులకి, ఏం చెప్తావంటే మామ పెట్టలేదు. మా పిల్లడు మా అల్లుడు మా ఎమ్మె సరదాగా ఉండరు. మా అల్లుడు వల్ల ఏ తప్పు లేదు. ఆ తప్పు మా అల్లుడిని మా ఇంటికి అప్పు చెప్పడమే మీరు అందరూ కావాలని మేము కోరుతాను. అంటే మీ పాప మీతో ఎలా ఉండేది? మాతో సరదాగా ఉండేది. ఆ రాత్రి వచ్చినారు, తొల్లాడు రాత్రి వచ్చినారు, మర్నాడు రాత్రి ఇలా జరిగింది. ఇప్పుడు అమ్మ మా అల్లుడు ఇలా చేస్తా ఉండేది. మా పాపని మాతో చెప్పలేదు. అలాగే చెప్పరేటి సరదాగా ఉన్నారు. మరి అట్లు పోసిందట. వెళ్ళి కంపెనీకి వెళ్ళి దాన్ని తీసుకొచ్చాడట. ఆ అట్లు పోసిందట. మరి తాగిస్తున్నాడట. నీకు నాయన తిందు అన్నదట. తింటాను వాళ్ళక అన్నాడట. నన్ను ఎప్పుడు వెళ్ళగా నువ్వు అంత అనేసట. ఈ అమ్మాయి ఉరిపోసుకుందట. అంతే. అంటే పాపకి ఎంతమంది పిల్లలు? మీ మనవలు ఎవరు ఉన్నారా? మరి ఇద్దరు మనవలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితే మరి ఏటంత ఏడు చెప్తాం. తండ్రి ఉంటే పెంచును. మరి తండ్రిని జైల్లో పెట్టారు కోరి. వాళ్ళే పెట్టారు, మా పెట్టలేదు. వాళ్ళ తండ్రి ఉంటే ఆడైనా ఏరుకోనో కారుకోనో పెంచుకుంటాడని అనుకోను. మరి తండ్రిని ఎట్టినారు. మరి తండ్రిని ఎట్టి తాళ్ళు ఇప్పుడు గోల పెడతాను. వాళ్ళు గోల అవులు ఆలకించుతారు, దేవుడే ఆలకించాలి. మనం అవులు ఆలకించం, అంతే. మరి ఇంకేడు చెప్తాను. ఇప్పుడు పోలీసులే కేసు పెట్టారా? పోలీసులే కేసు పెట్టారు, ఎస్ఐలు కేసు పెట్టారు. మరి డాక్టరమ్మ కేసు పెట్టింది, మాకు పెట్టలేదు. మాకు సంబంధం లేదు, మాకు కేసు పెట్టలేదు. మా అల్లుడు ఉంటే ఆ గుంటలు లేని పోషించుకుంటాడు. నా కూతురు కర్మశాలకు ఎలగపోయింది. నా ఎవడైనా పెంచుకుంటాడు కదని మేము అనేసుకోను. వెళ్ళిపోతాడు అనుకోను. వెళ్ళిపోతాడు నన్ను నెగివ్ కట్టారు. మరి ఎలాంటి పోలీసులు, ఎలాంటి జమాన్లో, ఎలాంటి ఆసుపత్రిలో మాకు తెలదు, అంతే. అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటి? మరి మీరు చెప్పకుండా చేయకుండా ఎందుకు అలా చేశారంటారు? మరి మీకు ఏం చెప్పారు? అమ్మాయ్యా ఏటు మాత్రం చెప్పలేదు అని చెప్తారా? ఆ అమ్మాయి మనకి ఏటి చెప్పలేదు. మా ఇద్దరం సరదాగా ఉన్నామమ్మ. మా ఇద్దరికి ఏ గొడవ లేదు. ఇదిగో నన్ను ఇదిగో అన్నాను, ఇదిగో నేను ఆ మనిషి ఇదిగో అన్నాడు అని చెప్పడమే. కానీ దెబ్బలు ఆడుకుంటాను ముందు రోజు, దెబ్బలు ఆడుకుంటాను, అది కొట్టుకుంటాను, ఇది తిట్టుకుంటాను అని చెప్పేది కాదు. మరి అంతే. ఆ పిల్లలు కూడా ఒక హాస్టల్ వేసాం చిన్న పిల్లని. ఆవేళ కూడా పిల్లడు హాస్టల్కి వెళ్ళిపోండు. చచ్చిపోయినప్పుడే వచ్చాడు.
పెద్ద పిల్లడు ఉన్నాడంటే ఆవిడ ఎక్కడో ఊరి మీద అలాగే గయ్యేట్లకి అటు ఇటు తిరుక్కొని ఉండోడు. ఆ పిల్లడు మరి అలాగే ఆ పిల్లడు నేను కొంత గొడవ ఆడుకుండోరట. నువ్వు జాగ్రత్త చెప్పు, అలా చెప్పు, ఇలా చెప్పు. మరి నేను ఏడు చేసేది నాయన పిల్లడు మరి వయసు చిన్నదే గొడవ ఆడుకుంటాను అనేసుకుండేదట. మరి వెళ్తే జరిగింది. ఎల్లుడు ఏం చేస్తుంటారు ఆయన? అల్లుడు ఒక కంపెనీకి వెళ్తాడు, మా పాప ఒక కంపెనీకి వెళ్తుంది. మా అల్లుడు కంపెనీ నుండి వస్తాడు, ఈ కంపెనీకి వెళ్తాడు మా అల్లుడు. ఆ కంపెనీకి వెళ్ళి దాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత గొడ్డలు గుంజుకోవడం, వంట వండుకోవడం, వాళ్ళకి వేసుకోవడం, పడుకోవడం. 3 గంటల రాత్రి అప్పుడు నా కూతురుని వేసి 3 గంటల రాత్రి అప్పుడు నా కూతురుని వేసి దాని పూజలు పూజలా 3 గంటలప్పుడు నా కూతురుని వేసి అంత సరదాగా ఉండరు, అంత దినుగుండరు. నా కూతురు నాకు అల్లుడి మీద కేసు పెట్టారు. ఇంక మేము ఏడు చెప్పుకోమంతు నా కూతురు నా చిన్న కూతురు నా కూతురు మీద అలా కేసు పెట్టారు. నా కొడుకు మీద అల్లుడి మీద ఏడు చేస్తారు. అలాగే ఒక మాట అనిపోయి ఒక మాట అయినా చాలా వస్తుంది కదా. కూతురు పోయింది, ఒక మాట అనిపోయి ఒక మాట. నా కూతురు నాకు అల్లుడు మట్టు తప్పు చేయలేదు. నా అల్లుడిని మరి ఏడు చేస్తారు. మరి అతను వాళ్ళిష్టమే, ఏ జైలు పంపించేస్తాండ్రు ఎక్కడ పంపించేస్తాండ్రు. కానీ నా అల్లుడు అయితే తప్పు చేయలేదు. నా అల్లుడు నా వద్ద చేరితే నా మనవలు పెంచుకొని వస్తాడు. నేను నా అల్లుడు నా ఇంటికి వస్తాడు. రైటేనా? మరి ఇప్పుడు జైల్లో పెట్టినప్పుడు కనీసం బెయిల్ ఇవ్వడానికైనా సరే ఇప్పుడు లాయర్లు ఉండాలి, ఎవరు మాట్లాడాలి, అటువంటి ఎవరు ఉన్నారా? నాకు ఊళ్ళు లేరు, ఒకే ఒక కొడుకు, ఆడు ఎదమ్మాలోడు, నేను ఎదమ్మాలి దాన్ని. మరి ఇంకేడు చెప్తాను, ఆ వేలు లేకే ఉంటాడు అందరూ. మరి ఏడు చేస్తాం అలా పెట్టారు. మరి పిల్లల పరిస్థితి అయింది. మరి ఇంకేడు చెప్పమంటావు నన్ను? పిల్లల పరిస్థితి మీరు నా లోడు తీసుకెళ్ళిపోమండు. నాకు అల్లుడు నా కేసు పెట్టామా? మర్యాద మా అల్లుడిని మా ఇంటికి అప్పు చెప్పమని మేము చెప్తాను అంతే. సో చూసాం కదా, ఇక్కడ ఎరకమ్మ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎరకమ్మ ఇంటి దగ్గర ఆ మహాలక్ష్మి ఎవరైతే తన కూతురు ఉందో తన కూతుర్ని పట్టుకొని ఆ ఫోటో పెట్టుకొని రోధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూస్తూ ఉంటే అసలు మేమైతే కేసు అయితే పెట్టలేదు, సంబంధం లేదు, కానీ అక్కడ పోలీసులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికంగా ఉండడం వల్ల అక్కడ కేసు పెట్టారు. ఆ రోజు జరిగింది ఒకటి. ఇప్పుడు కూడా ఇద్దరు కూడా సంతోషంగానే ఉండేవాళ్ళంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆ మహాలక్ష్మి ఆ చనిపోయినటువంటి ఆవిడ ఫోటో పెట్టుకుని రోధిస్తున్నారు, మాకేంటి సంబంధం అంటూ కూడా. అయితే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల్ని ఎవరు పోషిస్తారు, కనీసం బెయిల్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీని పట్ల ఎవరు దీన్ని ముందుకు వస్తారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అధికారులు కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారా, ఏ విధంగా ముందుకు వెళ్తారా లేదని వెయిట్ చూడాలి. మరి కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.